సామాన్. ఇప్పుడు సామాన్ మనము ఏంటి గుడ్డు ఉల్లి పులావ్. సో గుడ్లు ఉడకబెట్టి అదిగో తొక్కలు తీసేసి ఫ్రెష్గా పెట్టాం. పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించు. 12 గరిటెలు నూనె. ఈలోపు నూనె వేడెక్కేలోపు మనం ఒక ఉప్పు వేసి ఇంకో పసుపు వేస్తాను. ఉప్పు కూడా వేసి కలిపేయి. కారం ఎలా? కారం అక్కలొద్దు. ఈ గుడ్లు ఈ నూనెలో వేపాలి. ఆల్రెడీ ఉడకబెట్టాం కదా, మళ్ళీ వేపుకోవాలా? ఇప్పుడు ఆ నూనెలో వేపడం వల్ల ఏమవుద్ది? ఏమవుద్ది? వస్తుంది. ఎగ్ గట్టి పడుతుంది. కొంచెం గట్టి పడుతుంది, తింటున్నప్పుడు బాగుంటుంది. తేలుతాయా బాంబులు? పేలితే మూత పెట్టిస్తాం. అన్నిటికీ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సేమ్ దాన్ని బ్యాన్ చేయడానికి కూడా సొల్యూషన్ ఆలోచించాలి. ఆ అంకులు ఆంటీ అనే పదాన్ని నేను అబ్జర్వ్ చేశాను రా అబ్బాయి. ప్రతి వాళ్ళకి అలాగ అలవాటు అయిపోయింది. వాళ్ళేమో ముసళ్ళ వాళ్ళంటూ ఉంటారు, ఏజ్ అయిపోయింది సరే. ఎదుటి మాత్రం ఏంటంటే ఆడ అంకుల్లా ఉంటాడు, అంకుల్ అంట. ఆమెమో ఆంటీలా ఉంటది, నిన్నేమో ఆంటీ అంటది. ఇడిపోయి తీసేయి. ఈ గరిటతో కాకుండా దాంతో వేపాలి. ఇందులో వేసేసుకోవచ్చా? ఓకే. మరి ఎందుకంటే అదే నూనెలో వేస్తున్నాం. పలావాకు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, జాపత్రి, ఉల్లిపాయలు వేసేస్తాను. ఎక్కువ వేసాం కదా ఉల్లిపాయలు. అవును, ఎక్కువ వేసాం. అంటే ఎక్కువ మోతాదులో ఉల్లిపాయలు వేయాలి. గుడ్డు ఉల్లి పులావ్ కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో చిన్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నాం, ఎందుకంటే ఇదో డిఫరెంట్ టేస్ట్, అదో టేస్ట్. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు వేయమ్మా. పుదీనా వేస్తాను.
కొత్తిమీర, నేను బియ్యం ఇందాక నానబెట్టాం కదా. అవును కదా. 1.5 గిన్నె బియ్యం వేసాం. దాన్ని బట్టి మనం ఎన్ని నీళ్ళు వేయాలి? 3 కప్పులు వేయాలి. అంటే ఫుల్ జగ్గు వేసాయి. బియ్యం వార్చేసేసి అదిగా అందులో నీళ్ళు వార్చే బాస్మతి బియ్యం. అవును, బాస్మతి రైస్. ఇప్పుడు బాబాయ్ అబ్బాయి కాకుండా అబ్బాయి అబ్బాయి అంతే. నువ్వు అబ్బాయి అంటే నేను ఇంకా బుడ్డోడని, మరి మనకు కూడా తగ్గాలి కదా. నువ్వు ఎలాగ అబ్బాయే కదరా, మళ్ళీ ఇంకా చిన్న అబ్బాయి అంటే బాగోదు. అవునులే, అయితే అబ్బాయి అబ్బాయి. పది నిమిషాలు మెల్లగా అలా కలుపు. ఇంకా జగ్గులో ఇంకా నీళ్ళు ఉన్నాయా? కొన్ని ఉన్నాయి, వేసే మరి. వాటర్, యు పుట్ వాటర్. ఉడికొచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఆ ఉడికొచ్చిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదా, అప్పుడు ఏం చేస్తాం, గుడ్లు దాని మీద పేర్చొచ్చు. ఇంత సింపుల్గా 10 నిమిషాల్లో నువ్వు గుడ్డి ఉల్లి పులావ్, అది పేరే చాలా కష్టంగా ఉంది, వంట చాలా ఈజీగా ఉంది. నిన్ను పట్టుకుని అంత మాట అంటాడా, అంకులు అంటాడా? అసలు తెలియకన్నాడా, కావాలని అన్నాడు. అవమానించాలి, అబ్బాయి ముందు బాబాయ్ పొరుగు తీసేయాలి అని చెప్పాడు. పకడ్బందీకి ప్లాన్ చేసి వచ్చి బాగున్నాడా అంకులు అన్నాడు. పెంకులు ఎగరగొట్టేది నువ్వు కాసేపు అంటే, నాకు పెంకుటిలు దొరకలేదు. 1 మినిట్. కానీ నీ దగ్గర నచ్చింది ఒకటే బాబాయ్, ఎవరైనా టైం చూడాలి అంటే వాచ్ చూస్తాడు, నువ్వు వంట చూస్తావు. గుడ్లు పేర్చే మంట ఇంకా చిన్నది పెట్టి మూత పెట్టేస్తే దానిపైన బరువు కూడా పెట్టేద్దాం. కొత్త బరువు పెట్టి 15 నిమిషాల్లో గుడ్డు ఉల్లి పులావ్ రెడీ. రెడీ. ఓహో సూపర్. బరువు తీసే, మూత తీయి. చిన్న ఉల్లిపాయలు కూడా బ్రహ్మాండంగా ఉడికాయి. కొత్తిమీర చాలు. ముందుగా గుడ్లలో పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గుడ్లు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి దాకతో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, జాపత్రి, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించి అందులోనే సరిపడే నీళ్లు పోసి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసి ఒకసారి కలిపి ఒక ఉడుకు వచ్చిన తరువాత మనం వేయించుకున్న గుడ్లు వేసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకుని ఒక గిన్నెలో తీసుకుని పైన కొత్తిమీర చల్లుకుంటే గుడ్డు ఉల్లి పులావ్ రెడీ.